హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడిగుడ్డు స్పైసీగా చేస్తున్నాను. వాతావరణం మాకు చల్లగా ఉంది. 2 డేస్ నుంచి బాగా వర్షం వస్తూ ఉంది. అందుకే కోడిగుడ్డు స్పైసీగా చేసుకొని కారకారంగా తిందామని చేస్తున్నాను. చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఏదైనా కారకారంగా తినాలనిపిస్తుంది నోటికి. కోడిగుడ్డు చేద్దామని చేస్తున్నాను. వీడియోలో మీరు కూడా చూసేయండి ఎలా చేస్తానో. కోడిగుడ్లు ఉడికాయి. 4 పెద్ద ఆనియన్స్ తీసుకుంటున్నాను. కోడిగుడ్లు ఉడికాయి. కోడిగుడ్లు దుంపుకున్నాను. బాండిలో పెట్టుకున్నాను స్టవ్ మీద. మందంగా ఉందండి ఈ బాండిలి. కొంచెం హీట్ ఎక్కడానికి బాగా లేట్ అవుతుంది. బాగా లావుగా ఉంది రేకు. ఈలోగా ఆనియన్స్ కట్ చేసుకుంటాను. ఆనియన్స్ పొట్టు తీసి బాగా నీట్గా వాష్ చేయాలి. ఈ మధ్య ఈ నల్లగా ప్రతి ఆనియన్స్కి ఎప్పుడు తీసుకొచ్చినా ఆనియన్స్ నల్లగా ఇట్లాగా బూజు పెట్టినట్టుగా మసిలాగా అంటుకుని ఉంటుంది. శుభ్రంగా కడిగి సన్నలుగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగాను. ఆనియన్స్ పై పొట్టంతా తీసేసి ఆ నలుపంతా బూజులా ఉండే నలుపంతా శుభ్రంగా కడిగాను. ఇప్పుడు సన్నలుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ మొత్తం కట్ చేసుకున్నాను.
బాండిల్ కూడా హీట్ ఎక్కింది. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను, కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు చిటపటలాడాయి. ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఎర్రగా. ఆనియన్స్ వేగేలోగా కారం కూడా రెడీ చేసుకుంటాను. మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నాను. రెండు తెల్లగడ్డలు ఒలుచుకొని పై పొట్టు వరకే ఒలుచుకుంటే సరిపోద్ది. దర్బలు పైన తొక్కంతా తీయాల్సిన అవసరం లేదు. పైన పొట్టంతా నలిపేసి ఊదేస్తున్నాను. పై పొట్టంతా ఎగిరిపోతే సరిపోద్ది. రెండు తెల్లగడ్డలు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. దీన్ని మిక్సీ పట్టేసుకుంటాను. మిక్సీ పట్టుకొని వచ్చాను, చూడండి ఎలా ఉందో. మొత్తం వెల్లుల్లి మొత్తం బాగా మెత్తగా పేస్ట్లా అయ్యాయి. వాటర్ ఏం వేయని అవసరం లేదు, అట్లాగే మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. కోడిగుడ్లు చల్లారాక పొట్టు ఒలుచుకుంటున్నాను. కోడిగుడ్లు ఉడికించే ముందే ఇట్లా చెక్ చేసుకొని ఉడికించుకుంటే లోపల వాటర్లో వేయంగానే పగిలిపోయి ఇరపోకుండా ఇలా నీట్గా ఉంటాయి గుడ్లు. గుడ్లన్నీ ఒలుచుకున్నాను, చూడండి నీట్గా ఎలా వచ్చాయో. ఆనియన్స్ కూడా బాగా వేగాయి, ఎర్రగా బాగా వేగాయి.
కొద్దిగా పసుపు వేసి వేయించుకుంటున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను. ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా సరిపోద్ది. స్పూను పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా పేస్ట్లా కలిసిపోయేలాగా ఈ ఆనియన్స్లో బాగా కలుపుకోవాలి. బాగా కొంచెం ముద్దలుగా ఉంటుంది, అంతా కలిసేలాగా కలిపేయాలి. పేస్ట్లా కలిసిపోవాలి, గ్రేవీలా కలిసిపోద్ది. బాగా వేగింది. కరివేపాకు వేసుకుంటున్నాను కొద్దిగా. కరివేపాకు ఎంత తింటే అంత మంచిది, కంటికి మన హెయిర్కి చాలా మంచిది. మంచి స్మెల్ వస్తుంటుంది కరివేపాకు వేసుకుంటే. మసాలా ఈ కారం బాగా వేగింది. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుంటాను. కోడిగుడ్లకి ఇలా కొంచెం కట్ చేసుకున్నట్టుగా ఘాట్లు పెట్టుకొని చాకుతో వేసేసుకుంటే మనం ఉప్పు కారం అంతా గుడ్డులో కూడా బాగా పడుతుంది. గుడ్లన్నీ ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటున్నాను. గుడ్లు ఇలానే కాకుండా ఆయిల్లోనే ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఇలా ఇష్టము, అందుకే ఇలా చేస్తున్నాను. ఈ కారం మసాలాలో బాగా కలిసేలాగా గుడ్లు చెదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలా. నిదానంగా బాగా కలిపెట్టాలి. గుడ్లు పగిలిపోయి చెదిరిపోయేలా చేయకూడదు, నీట్గా నిదానంగా కలిపేయాల. కారం ఉప్పు చూసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువైంది, వేసుకుంటున్నాను. ఈ చల్లని వాతావరణానికి స్పైసీగా కారకారంగా బాగా నోటికి రుచిగా ఉంటుందండి కోడిగుడ్డు స్పైసీ. ఇలా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. మసాలాల్లో బాగా ఈ కారంలో బాగా వెల్లుల్లి కారంలో బాగా వేయించేసేసాను.
అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసి దింపేసుకుంటాను. కోడిగుడ్డు స్పైసీగా చేశాను. టమాటా పప్పు, వేడిగా అన్నము, అరిటాకు భోజనం. అరిటాకు నిన్న పండగ కదా, అరిటాకుల్లో భోంచేసాము. నాకు ఇట్లా అరిటాకుల్లో భోంచేయడం అంటే చాలా ఇష్టం నాకు. ఇవి నిన్న ఎక్కువ ఆకులు కోసాము. ఈ ఆకులు ఇంకా ఉన్నాయి, కోసిన ఆకులు ఇంకా ఉన్నాయి. మళ్ళీ నాకు ఇట్లా తినడం ఇష్టం కాబట్టి మళ్ళీ భోజనం అరిటాకులోనే పెట్టుకుంటున్నాను. అరిటాకులకి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, మాకే అరటి చెట్లు ఉన్నాయి. తినాలనిపించినప్పుడల్లా కోసుకొని తినచ్చు, కానీ డైలీ అలా తినము. టమాటా పప్పు వేడి వేడిగా చూడండి, వేడిగా టమాటా పప్పు, వేడిగా రైసు, స్పైసీగా కోడిగుడ్డు, చాలా బాగుంది. టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుంది టమాటా పప్పు. బయట చల్లటి వాతావరణం, వేడి వేడిగా బాగా కారంగా స్పైసీగా కోడిగుడ్డు, చాలా బాగుంది. అందులో నాకు ఇష్టం ఇలా భోంచేయడం, అరిటాకుల్లో తినడం. పండగ వస్తే పండగలప్పుడు మాత్రమే మా నాన్నమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఇస్తరాకుల్లో అన్నం పెట్టేవాళ్ళు మాకు. అప్పుడు తినాలంటే చాలా ఇష్టంగా ఉండేది ఇస్తరాకుల్లో. ఆ ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి అట్టే ఉంది, ఇప్పటికి కూడా. అరిటాకులో భోంచేస్తుంటే వేడి వేడిగా అన్నం పెట్టుకొని చాలా బాగుంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి.